వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో మామ. ఇవాళ వీడియోలో కంటెంట్ మీరు చూస్తుందంతా చూస్తే అస్సలు నమ్మబుద్ధి కలగదు. నాకే నమ్మబుద్ధి కలగలేదు. నాలో ఇంత భక్తి ఉందా అనిపించింది. శివరాత్రి గైస్, సండే అవడం వల్ల మనం అయితే ఎర్లీ మార్నింగ్ 11 గంటల లేసేసాము. అది మా మమ్మీ సాంస్క్రిట్లో మంత్రాలు చదువుతుంది కాబట్టి లేసాము. లేదంటే లేచిన తర్వాత తెలిసింది ఆ మంత్రాలకు కారణం ఈరోజు శివరాత్రి అని. ఓకే, ఎలాగోలాగా ఫ్రెష్ అయిపోయి మనమైతే పుణ్యం మనకు ఒక్కడికే రాకూడదు అనేసి మన ఫ్రెండ్ గాడికి కూడా కాల్ చేసాము. వాడు వస్తా అనేసి ఆఫ్టర్నూన్ చేశాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఎందుకు వెళ్దాం అనేసి ఈవినింగ్ వెళ్దామని ఒకేసారి ఫిక్స్ అయ్యాము. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, ఈవినింగ్ వచ్చాడు. గైస్, మనమైతే ఇప్పుడు శివాలయంకి వెళ్తున్నాము. ఈయన మన ప్రో రైడరు, పవర్ స్టార్ ఫ్యాను. అదో మన వాళ్ళు వస్తున్నారు వెనకాల. అలా మనమైతే మన ఫస్ట్ టెంపుల్ శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ప్రశాంతంగా క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారు. చాలా బాగా క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ జాగారాన్ని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇంకా మనమైతే అలా వెళ్ళి మన శివయ్య దగ్గర అయితే ప్రజెంట్ వేసుకునేసాము. ఓకే, ఇప్పుడైతే మనమైతే శివాలయానికి వచ్చేసినట్టే. ఇప్పుడైతే మనము ఊర్లోకి వెళ్తాము, పల్లెటూరులోకి. చూడండి, ఇక్కడైతే చిట్టి పోయేట్టుగా ఉంది, సండే చిట్టి. నో వరీస్. ఇంకా అక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ శివుడి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. నా ఈ రైడ్ ఎలా ఉండబోతుందంటో అలా. గైస్, ఇప్పుడైతే మనం చీకట్లో వెళ్తున్నాము. ఇదిగోండి చూడండి మా వాళ్ళని, ఇంట్లో కొట్లాడి మరి వచ్చాడు. ఇదే మన మెగా ఫ్యామిలీ వీరప్ప అని. మన క్లింకారా పుట్టిందని 2,000 డొనేట్ చేశాడు. ఇలా క్లించి పుట్టారని 5,000 మందికి వెళ్ళాలనుకుంటున్నాను. భలే మగవాడే సినిమా లాగా దొరికొచ్చాడు గైస్. ఇదే గైస్ మన వారాహిదేవి ఆలయం. ఎక్కడికో దొరికి వచ్చేసి ఇదే శివుడి గుడి అంటున్నాడు. బయట బోర్డు చూసి మా వాడైతే కన్ఫ్యూజ్ అయ్యాడు. మీరు కూడా అలాగే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడే అసలు నేను శివలింగం ఉంది. పదండి చూపిస్తాను. అస్సలు మైండ్ పోద్ది చూస్తే. ఎంటర్ అవుతానే మనకైతే గోశాల నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న శివలింగం గుడి అయితే ఉంది. ఈరోజు దాన్ని అయితే అన్నంతో డెకరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా దాని పక్కనే మన వారాహి అమ్మవారు అయితే ఉన్నారు. ఆమె వెనకాలే మన మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన శివుడైతే ఉన్నాడు, శ్రీ కోటిలింగేశ్వర స్వామి. చూడ్డానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా దీన్ని అయితే చెక్కారు. ఈ శివలింగం అయితే నియర్లీ 20 feet హైట్ ఉంటుంది. అది సింగిల్ స్టోను. అస్సలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ డీటెయిలింగ్ అన్ని మీ దగ్గరికి వెళ్ళి చూసారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా నేనైతే అప్పటికప్పుడే వెళ్ళి అభిషేకం కూడా చేసేసాను. నేను ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను నాకే అనిపించలేదు అస్సలు. అదేంటో అలాగే కనెక్ట్ అయిపోయాను ఆ లింగానికి నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. దీని తర్వాత మనం అయితే అక్కడే ఉన్న మిగతా దేవుళ్ళని అయితే దర్శించుకున్నాము. ఇక్కడైతే మనకి అయ్యప్ప స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి ఉన్నాడు, అలాగే విష్ణువు కూడా ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకైతే శివలింగాలు ఉన్నాయి, చిన్నవి. అమ్మవారిని కూడా దర్శించుకుంటే బాగున్నాయి అనే ఛాన్స్ వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడే దుర్గాదేవిని కూడా పెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకెక్కడికైనా వెళ్తామేమో అనేసి అక్కడే శ్రీకృష్ణుడిని పెట్టారు, రాధాదేవిని పెట్టారు, మన గాయత్రి దేవిని పెట్టారు, అలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు. ఇవన్నీ పాలరాతి స్టోన్స్ అనుకుంటా. చాలా బ్యూటిఫుల్గా ఉంది డీటెయిలింగ్ అయితే. మన వెంకటేశ్వర స్వామి పక్కనే మన పద్మావతి అమ్మవారు, గౌరీ శంకర్లు. అసలు చూడండి చాలా బాగుంది ఈ స్టోన్స్ అయితే. ఇంకా మన సరస్వతీదేవి, అలాగే మన మధుర మీనాక్షి, కామాక్షి, ఇలా ఒక్కటేంటి అన్ని దేవుళ్ళు, 3 దేవతలు ఒకే చోట ఉన్నాయి అంటారు కదా, అలాంటి టెంపుల్ ఇది. లలితాదేవి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి అన్ని దేవుళ్ళు, ఒక్కటని కాదండి, మన బ్రహ్మదేవుడు ఉన్నాడు ఇక్కడే. ఎంత బాగుందో అసలు. ఒకే ప్లేస్లో ఇన్ని దేవుళ్ళు చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మన మహేశ్వరి దేవి, కౌమౌరి, ఇంకా వైష్ణవిదేవి, వారాహిదేవి, ఇంకా చూడండి ఇంద్రాణి, చాముండి, అన్నపూర్ణాదేవి, ఇంకా మంగళగౌరి,
అసలు ఇన్ని దేవుళ్ళు మనందరికీ ఇష్టమైన హనుమంతుడు అది కూర్చొని ఉన్నాడండి. ఇక్కడ స్పెషాలిటీ అదే అనుకుంటాను. ఎంత బాగుందంటే ఈ పాండ్లో మళ్ళీ శివలింగం దగ్గర నంది, ఇవన్నీ చూస్తుంటే అస్సలు ఎంతో ప్రశాంతంగా ఉంది. శివరాత్రి ఇంత బ్యూటిఫుల్గా అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా వెళ్తుంటే ఈ గోవులు అయితే ఎంత బ్యూటిఫుల్, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే చూస్తుంటే ఎంతసేపైనా వాడితోనే ఉందాం అనిపించింది. ఇంకా మేమైతే నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి నా మనసంతా అక్కడే ఉండింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మా ఊరికి రిటర్న్ వచ్చేసాము. మనం శివుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళినట్టే శివుడు కూడా తన భక్తుల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అడగడం మర్చిపోయాను, ఎందుకు మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు ఐడియా ఉందా? నాకు తెలిసిన వరకైతే ఒక 2-3 స్టోరీలు ఉన్నాయి. అందులో మెయిన్గా అందరు చెప్పేది ఏంట్రా అంటే దేవతలు అసురులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతారు. అప్పుడు అందులో నుంచి విషం అయితే బయటకు వస్తుంది. దాన్ని శివుడు వచ్చి తన కంఠంలోకి తీసుకుంటాడు. అలా కంఠంలోని విషము బాడీలోకి వెళ్ళకుండా ఆ నైట్ అంతా శివుణ్ణి మేలుకొల్పడానికి దేవతలందరూ కలిసి ఆ నైట్ జాగారం చేస్తారు. అందులో భజనలతో శివనామ స్మరణతో ఉంటారు కాబట్టి ఆ నైట్ని మనమైతే శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం చూడబోయేది అయితే చంద్రగిరిలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ పవర్ఫుల్ టెంపుల్. అందరూ అయితే బయటే ఉన్నారు. ఏంట్రా అని లోపలికి వెళ్ళాను. తీరా చూస్తే లోపలైతే శివుడికి అభిషేకం జరుగుతుంది. అందుకే అందరిని బయట పెట్టేశారు. సరే ఇంకా మనం ఎలాగ వెళ్ళామని ఒక వీడియో తీశాను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మనతో అయితే తాండవం చేపిస్తారు. కాబట్టి మనమైతే మెల్లిగా జారుకోవడం మంచిది. ఓకే గైస్ అనేసి నేనైతే మెల్లిగా వచ్చేసాను బయటికి. తీరా బయటకు వచ్చి చూస్తే మనకైతే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మనమైతే చంద్రగిరి కోటలో అభిషేకం జరుగుతుందంటే అక్కడికి మన రాయలవారి కోటకి వెళ్ళిపోయాము. అక్కడైతే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హనుమాన్ స్టాచ్యూ, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, చాలా పవర్ఫుల్. ఇంకా దీని పక్కనే మనకైతే మన గోవిందరాజుల స్వామి ఉంటారు. ఆయన కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకుండా నేనైతే శివుడి దగ్గరికి వెళ్ళిపోయాను. అలా శివుడి దగ్గరికి వెళ్ళి అప్పుడే స్టార్ట్ అయింది అభిషేకము. చాలా బ్యూటిఫుల్గా చేశారు, మీరే చూడండి. విష్ణురస్వస్వభాజినః సురవిధాముకాకరతో ప్రణాయాఘంసితారసజో ప్రవస్తమం మిత్రోజనాన్ యాతాదిభి పృథివీముతాజ్యాన్ మిత్రా కృష్ణారణివిషాచేష్ట సత్యాయ హవ్యం వృథా మధ్వదేవా బృహస్పతే మధుమాభ్య అధాభ్యః చక్రాస్నపయామి. ఓం నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం పరమాయ నమః వికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరఘోరగణేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అద్భుతరూపేభ్యః సత్పురుషాయ. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బుక్కేటి. చలో. అది గైస్ మ్యాటరు. మనం వచ్చేసరికి గుడి అయితే క్లోజ్లో ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. సరే అని గుడి అంతా ఒక రౌండ్ వేసి ఇంకా ధ్యానరామం స్టార్ట్ అయిపోయాము. గైస్ ఇప్పుడైతే మనం ధ్యానరామంకి వెళ్తున్నాము. అరే అక్కడ చూడ, అక్కడ ఏదో శివాలయం ఉంది. వెళ్దాం పదండి. ఇంకో స్టోరీ ఏంట్రా అంటే పార్వతీదేవికి శివునికి కళ్యాణం అయింది కూడా ఆ రోజే అంటారు. అందువల్లే శివరాత్రి రోజు వీళ్ళకి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు.
అందరికీ కళ్యాణం అప్పుడు పప్పన్నం పెడితే మాకు మాత్రం స్వీట్ పెట్టారు, పాయసం, మిడ్ నైట్ పాయసం చాలా బాగుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. పార్కింగ్ వెళ్తుంటే ఇంకా లోపల రెస్టారెంట్ చూపిస్తాం. తిరుపతిలో ఇదే ది బిగ్గెస్ట్ శివ స్టాచ్యూ. ఇది కూడా సింగిల్ స్టోనే. మాకు ఇక్కడ కూడా ప్రసాదం దొరికింది. మా వాడు సాయి గడ బాగా వడ్డిస్తూ ఉన్నాడు ప్రసాదం. ఇక్కడ కూడా వీడైతే నాకు జీడిపప్పులు ఏంటి అని అడుగుతున్నాడు. ఇంకా మేమైతే ఆ ప్రసాదం తీసుకున్నాము. చాలా బాగుంది. గైస్ 12:47 మాకైతే శివుడు ప్రసాదం దొరికింది. సో లక్కీ కదా, లక్కీ. ఏం జనం అండి బాబు. ఫస్ట్ టైం కపిల్ తీర్థంలో 2 hours పట్టింది దర్శనానికి. ఇంతవరకు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంత జనం ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. అలా దర్శనం చేసుకొని మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటే మనకైతే జింకలు కనబడ్డాయి. ఏంటి ఇలా వచ్చారు అని అడిగాము. ఏం లేదు, జస్ట్ మార్నింగ్ వాక్ వచ్చామనింది. ఓకే అని చెప్పి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.